హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి బోగతా వాటర్ ఫాల్స్. ఈ బోగతా వాటర్ ఫాల్స్ తెలంగాణ స్టేట్లోని ములుగు డిస్టిక్ అయిన వాజేడు మండల్ చీకుపల్లి విలేజ్లో ఉంది. వరంగల్ నుంచి 140 కిలోమీటర్స్ బోగతా వాటర్ ఫాల్స్కి డిస్టెన్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 330 కిలోమీటర్స్. బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వేలో చూడడానికి ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. బోగతాకి వెళ్ళే రూట్లో మనకు వచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గట్టమ్మ టెంపుల్. గట్టమ్మ టెంపుల్ని దర్శించుకొని మనకి గట్టమ్మ టెంపుల్ కూడా ఈజీగా మనకి లెఫ్ట్ సైడ్లో రోడ్కి ఆనుకొనే ఉంటుంది, ఈజీగా కనిపిస్తుంది. సో గట్టమ్మ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రామప్పకి వే ఉంటుంది చెర్ల జంక్షన్ దగ్గర. సో అటు నుంచి రామప్ప వెళ్ళేసి రామప్ప టెంపుల్ని మనం దర్శించుకొని నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో లక్నవరం వెళ్ళే వే ఉంటుంది. సో లక్నవరం వెళ్ళేసి లక్నవరం చూసిన తర్వాత నెక్స్ట్ పస్రాకి రీచ్ అయిన తర్వాత పస్రా నుంచి మేడారం వెళ్ళి మేడారం దర్శించుకొని తర్వాత లాస్ట్లో మనం బోగతాని కవర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పాసిబుల్ అవ్వాలంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇవన్నీ కవర్ చేసుకోవడానికి అవుతుంది. హనంకొండ నుంచి వచ్చే వాళ్ళకైతే 7కి 8కి అలా మనం మార్నింగ్ 7కి అలా బయలుదేరినా కూడా ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఎందుకనంటే బోగతా 5 వరకు క్లోజ్ అయిపోతుంది. సో అందుకోసం అది చూడాలి అని అంటే 5 వరకు మనం అక్కడ స్పెండ్ చేయడానికి 5 వరకే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం ఉండదు. సో 2 o'clock వరకు మనం బోగతా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని వీటన్నిటిని విజిట్ చేసుకొని 2 o'clock వరకు బోగతాలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే మనం అన్నీ చూసుకోవచ్చు. అలానే బోగతాలో కూడా మనకి ఎంజాయ్ చేయడానికి 2-3 hours టైం ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తే మా ఫస్ట్ ప్లేస్ గట్టమ్మని దర్శించుకున్నాం. సో మేము రెగ్యులర్గా ఈ వేలో వెళ్తుంటాం కాబట్టి మిగిలిన ప్లేసెస్ని మేము విజిట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి బోగతాకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో లంచ్ కోసం కూడా బ్రేక్ తీసుకోవాలి. సో అక్కడ కూడా ఒక 1 hour 1.5 hour టైం అయిపోతుంది. సో ఇక్కడ దర్శించుకొని మధ్యలో వెళ్ళి లంచ్ చేసేసి అక్కడ నుంచి 2 o'clock వరకు మేము బోగతా రీచ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ గట్టమ్మ దర్శనం చాలా బాగా జరిగింది. గట్టమ్మ తల్లిని దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేము బయలుదేరిన టైం వచ్చేసి 11:30 అలా అయింది. సో లేట్ అయింది కాబట్టి మాకు వేరే ప్లేసెస్ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేదు. అందుకని మేము మధ్యలో ఉన్నవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్ బోగతాకి వెళ్ళాలని అనుకుంటున్నాం. వరంగల్ నుంచి బోగతా వరకు మనకి ఈ వేలో ఒకటే టోల్ ప్లాజా ఉంటుంది. అది కూడా లక్నవరంకి ముందు ఉంటుంది. చివరి వరకు మా వీడియో చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసి పస్రా నుంచి ఇక్కడ మనకి లెఫ్ట్లో ఆర్చ్ కనిపిస్తుంది. సో ఇటు నుంచి లోపలికి వెళ్తే మనం మేడారం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మేడారం కూడా కవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెళ్ళి మేడారం దర్శించుకొని బోగతాకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడంతా సీనరీ బాగుండడంతో అందరూ ఆగి ఫొటోస్ దిగుతున్నారు. సో మేము ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగి లంచ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న వాగులాగా ఉంది. సో ఇక్కడే ఆగేసి దీని పక్కనే ఫుడ్ తిందామని అనుకున్నాం. సో ఫుడ్ విషయానికి వస్తే మనకి ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తినాలి అని అనుకుంటే పస్రా వరకే మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నుంచి మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఫుడ్ దొరకడం కష్టం. సో ఎవరైనా ప్రిపేర్ చేసుకోకుండా ఉండి తినాలి అని అనుకునే వాళ్ళు
పస్ట్రాలోనో లేకపోతే ములుగు అంతకన్నా ముందే తినడమో లేకపోతే పార్సల్ చేయించుకోవడమో చేస్తే బెటర్. ఇక్కడ చూస్తే మా చుట్టూ కనిపిస్తున్న వాళ్ళంతా లోకల్స్, వాళ్ళు వనభోజనం కోసం వచ్చారు. సో మేము వాటర్ క్రాస్ చేసుకొని వచ్చామని చెప్పాం కదా. యాక్చువల్లీ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇది క్రాస్ చేసి వచ్చి కూర్చోవడం అవ్వదు. సో ఇప్పుడు రెయిన్స్ ఎక్కువగా లేవు, వాటర్ లేవు కాబట్టి, చిన్న వాటర్ స్ట్రీమే కాబట్టి క్రాస్ చేసుకొని వచ్చేసాం. వీటి ఇక్కడ చూస్తే మొత్తం ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, సో కుకింగ్ చేసుకుంటూ చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఇక్కడ మేము వచ్చిందేమో రోడ్కి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మనం చూస్తుంది వీడియోలో రోడ్కి రైట్ సైడ్. సో అటు నుంచే వాటర్ క్రాస్ చేసి ఇప్పుడు మేము కూర్చున్న వైపు వస్తున్నాయి. సో టోటల్ అటు ఇటు మొత్తం అంతా అందరూ చాలామంది ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నారు. సో అన్ని వెహికల్స్ పార్క్ చేసేసి మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాం. యాక్చువల్గా మేము బయలుదేరిన టైంకి ఇంట్లోనే తినేసేయచ్చు, కాకపోతే మాకు ఇలా ఫారెస్ట్లో తినాలన్న థాట్తోనే మేము తినకుండా ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొచ్చుకొని తింటున్నాం. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్, బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏటూరు నాగరం చెక్ పోస్ట్. ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ పోలీస్ స్టేషన్కి పక్కనే మనకు వే కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్ వేలో వెళ్తే మనం మల్లూరు నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాం. ఇలా ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకి 2 వేస్ ఉంటాయి. ఒక వేలో బొగతా వెళ్ళిపోతాం, ఇంకొక వేలో భద్రాచలం వెళ్ళొచ్చు. ఇక్కడ 2 వేస్లో రైట్ సైడ్ వేలో వెళ్తేనేమో భద్రాచలం వెళ్ళిపోతాం, లెఫ్ట్ సైడ్ వేలో వెళ్తేనేమో బొగతా వెళ్ళిపోతాం. సో మేము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేలో వెళ్తున్నాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి గోదావరి నది పైన ఉన్న బ్రిడ్జ్. ఇది క్రాస్ చేస్తే బొగతాకి వెళ్ళిపోవచ్చు. గోదావరిలో వాటర్ అయితే పెద్దగా లేవు, ఎక్కడో కొన్ని వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వాటర్ వచ్చేసి అటు లాస్ట్ సైడ్ ఉన్న వాటర్, మిగిలిన ప్లేస్ మొత్తం అంతా ఇసుకే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 5 మినిట్స్లో అలా మనం బొగతాకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకొని వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. అంటే దగ్గర వరకు వెహికల్ వెళ్ళదు, మనం పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది. సో వెహికల్ పార్క్ చేసుకొని మనం కొంచెం నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి చెకింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆల్కహాల్ అనేది అలో లేదు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 30 రూపీస్. అదే బైక్ పార్కింగ్ అయితే 20, కార్ పార్కింగ్ అయితే 50, బస్ అయితే 200 రూపీస్. అండ్ మనకి బ్యాటరీ వెహికల్ లోపల, అంటే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత నడవకుండా అక్కడ కూడా బ్యాటరీ వెహికల్ ఉంటుంది, దానికైతే 10 రూపీస్. జంగల్ సఫారీ కూడా ఉంది, సో అది వచ్చేసి 1000 రూపీస్. సో ఇక్కడ కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా, మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కుకింగ్ చేసుకోవడం కూడా అలో ఉంది, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి గేట్ కనిపిస్తుంది. గేట్ లోపల నుంచి మనకి బ్యాటరీ వెహికల్ ఉంటుంది. నడవలేమో అని అనుకున్న వాళ్ళు బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. పర్సన్కి వచ్చేసి 10 రూపీస్.
సో మనకి ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది నడవడం. లోపలికి వచ్చాక మనకి వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక టవర్ లాగా ఉంటుంది, అది ఎక్కితే మొత్తం వాటర్ ఫాల్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి లెఫ్ట్లో ఒక టెంపుల్ కూడా ఉంటుంది, కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం. సో అందుకని టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది బోగతా వాటర్ ఫాల్. ఇప్పుడు ఎక్కువగా వాటర్ రావట్లేదు. సో వాటర్ మొత్తం వచ్చినప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. కాకపోతే మనకి వాటర్లోకి దిగడానికి అలో ఉండదు. సో ఇప్పుడు కొంచెమే వాటర్ ఉంది కాబట్టి అటు వెనుక సైడ్ కాలువలాగా పారుతుంది. సో దిగడానికి అలో చేస్తారు. వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అలో చేయరు. ఇక్కడ మొత్తం సర్టన్ ఏరియా వరకు మొత్తం ఫెన్స్ వేసి ఉంది, అందులోకి మాత్రం అలా ఉండదు. సో ఇటు పక్కన కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంటుంది, అందులోకైతే అలో చేస్తారు. వాటర్ ఉన్నప్పుడు కూడా అలో చేస్తారు, ఎందుకంటే అదొక 8 feet అలా ఉంటుంది. సో అందులోకి అలో చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తుందంటే అదే. సో ఈ పూల్ లాగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దీని పక్క నుంచి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి వే ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ మేమున్న ప్లేస్ వచ్చేసి అదే, మనకి అక్కడ ఎక్కువైన వాటర్ ఇలా ఫ్లో అవ్వకుంటూ కిందికి వెళ్ళిపోతాం. సో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి అలో చేస్తున్నారు. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అలో చేయరు. ఆ పూల్ లాంటి దాంట్లోనే ఆడుకోవాలి. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. సో చాలా బాగుంది. నేను వెళ్ళింది సండే రోజు అవ్వడం వల్ల రష్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, చాలా రష్ ఉంది. సో మనకి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది డ్రెస్ చేంజింగ్ రూమ్స్. సో ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్. మేము రిటర్న్ ఇందులోనే వెళ్ళిపోయాం. పర్సన్కి వచ్చేసి 10 రూపీస్. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఇంతవరకు మా వీడియో చూసారంటే మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.